తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు నిందితుడు బండి భగీరథ్ను విచారించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాలతో బండి భగీరథ్ను పోలీసులు బుధవారం కస్టడీ తీసుకున్నారు. ఆయన్ని 3 రోజుల పాటు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు భగీరథ్. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే తీవ్ర ఆరోపణలపై బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత సమాచారాన్ని, కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మరిన్ని నిజాలు వెలికి తీసేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. పోలీసుల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు జడ్జి భగీరథ్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బాధితురాలితో పాటు ఆమె తల్లి వద్ద నుంచి కీలక విషయాలు సేకరించారు. ఆరోపణలు రుజువైతే మరింత ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.